ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు ప్రముఖ నటులు రచయిత కనకల భరణి గారికి స్వాగతం పలుకుతున్నాం. దయచేసి ఎదురుగంటి మోహన్ కృష్ణ గారి దర్శకులు వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ముందు సీట్లో ఈ యొక్క సన్మాన గ్రహీతలు అతిథికి ఇచ్చినట్టయితే ఒక 2 నిమిషాలు ఈ పరిచయం పూర్తవుతుంది, సభా కార్యక్రమం మొదలవుతుంది. కనకల భరణి గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్తే సార్. మాజీ మంత్రి గౌరవనీయులు దాడి గణపతిరావు గారి వేదికగా రావాల్సింది కోరుతున్నాను. ప్రముఖ సినీ చరిత్రకారులు, సెన్సార్ బోర్డు పూర్వ సభ్యులు, రంగసాయి అవార్డ్ యూరి అధ్యక్షులు గౌరవనీయులు సంజయ్ కిషోర్ గారిని వేదిక మీదకు ఆహ్వానం పలుకుతున్నారు. లీడర్ పత్రిక అధినేత గౌరవనీయులు రమణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా మా ఈ పురస్కారాలకి వచ్చినటువంటి అతిథులు ఈ ప్రాంగణంలో వాళ్ళు తర్వాత వేదిక మీదకి ఆహ్వానిస్తాను. అందులో గౌరవనీయులు భాషా గారు, అదేవిధంగా రామారావు గారు, మంగాదేవి గారు, సతీష్ కుమార్ గారు, రితీష్ వీరందరికీ స్వాగతం పలుకుతున్నారు. వారిని సభా కార్యక్రమంలో సన్మాన సమయంలో వారి వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నారు. వారికి కళా ప్రాంగణంలో ఉన్నారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కోరుతున్నాను. మంగదేవి గారు రావాలి. కంచు కంఠం రంగస్థలనే ధీమని. ధన్యవాదాలండి. సాయి గారి సతీమణి గౌరవనీయులు ఆస్ఫా హైమావతి గారు కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా మన ఆస్ఫా హైమావతి గారు హైమా గారిని వేదిక దగ్గర రావాల్సిందిగా మనం చేస్తున్నారు. ప్రారంభ గీతం హీరో ప్రియదర్శన్ వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. నెట్లో నాకు చెప్పారు, కానీ నేను వాళ్ళ దగ్గర కూర్చొని నేను కూడా అందరితో అదే చేద్దామని వచ్చాను. కానీ ఇక్కడ రాగానే ఇది దొరికడం పైకి. సో ఇప్పుడు నిజంగా ఎంత పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడాలో కాస్త చాలా ఇట్లా భయంగా ఇబ్బందిగా ఉంది. కానీ నేను తొందరగా ముగిస్తాను. కనకల భరణి గారిని ఆదర్శంగా తీసుకుంటే ఏమవుతుందో చెప్పడానికి నేను కూడా ఒక నిదర్శనం. వారి సినిమాలు చిన్నప్పటి నుంచి ఎన్నో చూసి నేను ఎంతో స్ఫూర్తిని పొందాను. వారిలాగా ఎప్పుడైనా మా నాన్నగారు చెప్తున్నారు అనమాట, తెలుగు అంటే అలా మాట్లాడాలరా అని. అంటే ఎందుకంటే అప్పుడు సినిమాల్లో ఏమవుతుందంటే తెలుగు ఒక్కోసారి ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన నటులు వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ యాసలో మాట్లాడుతుంటారు. అండ్ మాకు సినిమా చూపిస్తూ మా నాన్న మా అమ్మ ఇలా చెప్తారు, అలా మాట్లాడాలని. అలాగే కాకుండా వారి స్నేహితులు, నా గురువులు శ్రీ అద్భుతమైన సభకి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా భరణి గారికి, తర్వాత సాయి గారికి కూడా కృతజ్ఞతలు. ఇంత మహామహుల మధ్యలో మాట్లాడడానికి నేను పెద్దగా అర్హత లేనివాడిని. కానీ భరణి గారికి జీవన సాఫల్య పురస్కారం వచ్చిందంటే ఆయనతో పాటు ఆయన చుట్టుపక్కల చాలామంది జీవితాలు సఫలం అయితేనే కూడా ఆయన జీవన సాఫల్యంలో అది కూడా భాగం. అలాంటి వల్ల నేను అవ్వండి. గ్రాండ్ సినిమా నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు భరణి గారు నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ, ఇన్స్పిరేషన్ కానీ, వెనుదలుగా నిలబడిన విధానం కానీ, అది లేకపోతే కనకల భరణి గారు లేకపోతే నేను ఈరోజు మీ ముందు ఇలా నిలబడి మాట్లాడాను. సో భరణి గారు సభాముఖంగా మరొకసారి మీ కృతజ్ఞతలు. మీ జీవన సాఫల్యంలో భాగంగా ఎంతో కొంత సాఫల్యం నాకు కూడా వచ్చినందుకు ఈ
దర్శి కూడా ఐ థింక్ హీస్ హియర్. నాకు చాలా ఇష్టమైన ప్రదేశం విశాఖపట్నంలో కొన్ని మా తదుపరి చిత్రం జరుగుతుంది షూటింగ్. సో అందుకని ఈ సందర్భంగా ఇలా వచ్చి విశాఖ ప్రజలను కలవడము, సాహితీ ప్రియులు, కళాప్రియులు కలవడము, ముఖ్యంగా నాకు అత్యంత ప్రియులు గురుతుల్యులైన భరణి గారి సమక్షంలో భరణి గారికి ఈ పురస్కారం వస్తుండగా కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందుకు నన్ను ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు మరొకసారి మహనీయులందరికీ కృతజ్ఞతలు, నమస్కారం. థ్యాంక్ యూ. నాటక రంగాన్ని మీరు చేసినటువంటి ఆ సేవకి గుర్తింపుగా తర్వాత అయిపోయింది. చాలా పెద్ద యాక్టర్ అయ్యారు, రోజు కొన్ని లక్షలు తీసుకునే స్థాయికి వెళ్ళిపోయారు. అయినా నాటకం అంటే ఇష్టం. ఎట్లా ఇష్టం అంటే, సార్ మేము అక్కడ వేస్తున్నాం, మీరు వచ్చి చూడండి అంటే చూడటం కాదు. మేము అనేక నాటక ఫెస్టివల్స్ పెడితే ఆ సురభి అనే ఒక డ్రామా ఉంది, అది ఇప్పుడు 120 నుండి పాప ఏదో లాగుతున్నారంటే వీళ్ళకి మంచి హైప్ ఇవ్వాలి, వీళ్ళకు ఒక గ్లామర్ ఇవ్వాలి. నేను అనేక ఫెస్టివల్స్ చేస్తున్నా, దీంట్లో నేను వేస్తా అంటారు వారు. సురభి వాళ్ళతో పాతాళ భైరవిలో మాంత్రికుడు వేషం వేశారు, వాళ్ళతో కలిసి మాయాబజార్లో వేషం వేశారు. అంటే వారు పాల్గొనడం వల్ల ఆ డ్రామా గ్లామర్ వస్తుంది. ఇంకా కొత్త జనరేషన్ అందరూ వస్తారు, ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి చూస్తారు. అట్లా ఏం చేయాలి డ్రామాకి, నా కాంట్రిబ్యూషన్ ఏంటి, నేను అంత దానికి తోడ్పడాలి అని కాంబినేషన్. ఇదో సినిమాల్లో రంగస్థలం మీద పనిచేసి రంగస్థలం మీద విశిష్టమైనటువంటి సేవ చేసిన వారికి సినీ రంగంలో ప్రవేశం అనేది ఉండేది. తర్వాత కాలక్రమేణా మరి అక్కడ కూడా రాజకీయాల్లో ఏ రకంగా అయితే సన్ స్ట్రోకులు వచ్చాయో ఆ విధంగానే సన్ స్ట్రోకులన్నీ కూడా చలనచిత్ర పరిశ్రమను కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితులు వేడు ఉన్నాయి. నిజమైనటువంటి కళాకారులకి మరి సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వవలసినటువంటి సమయం కూడా ఉంది. అలానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పేవారు, కనీసం తెలుగు భాష స్వచ్ఛంగా మాట్లాడి స్వచ్ఛంగా ఆ పదాలను పలికేటువంటి వారిని ప్లేబ్యాక్ సింగర్స్గా తీసుకొస్తే నేను చాలా సంతోషిస్తాను ఆయన చెప్పడం అనేటువంటి ఎన్నో పర్యాయాలు ఆయన చెప్పడం అనేటువంటిది కూడా మనకు తెలిసినటువంటి విషయం. ఈ విధంగా మరి పరిశ్రమలో ఇదివరకు ఎలా ఉండేవారంటే ఆ పరిశ్రమల్లో రచయితలు కానీ దర్శకులు కానీ అటువంటి వారు ఉన్నారంటే, అలాగే నటులు కానీ చాలా మేధావులు, వారికి అమితమైనటువంటి జ్ఞానం పరిజ్ఞానం అనేటువంటిది కూడా ఉండేది. ఏ విషయం గురించి మాట్లాడాల్సి ఉన్నా ఆ మాట్లాడేటువంటి ఎన్సైక్లోపీడియాస్ ఈ చలనచిత్ర పరిశ్రమలో ఉండేవారు. ఈవేళ వారు కరువయ్యారు. ఊరికే కమర్షియల్గా చలనచిత్ర పరిశ్రమ అయిపోయింది తప్ప అంత మేధావుల్ని పరిశ్రమ లోపలికి రానివ్వడం లేదేమో అనేటువంటి భావం. చాలా సీనియర్ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రధానంగా రంగస్థలం సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ కూడా ఒక ఉత్తమమైనటువంటి ఆర్గనైజర్గా పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. సుమారు 40 సంవత్సరాల నుండి కళామ తల్లికి సేవ చేస్తున్నటువంటి వాదంగిరి సాయి గారికి ఇవాళ యాదృచ్ఛికంగా ఆయన జన్మదినం కూడాను వారికి నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా వారు ప్రతి సంవత్సరం కూడా ఉత్తమమైనటువంటి వ్యక్తులకు కళారంగంలో సేవ చేసినటువంటి వారందరికీ కూడా వారికి అవార్డ్స్ ఇవ్వడం అనేటువంటి ఆనవాయితీ పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఒక అత్యుత్తమమైనటువంటి వ్యక్తికి జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయడానికి నిర్ణయించుకోవడం అనేటువంటిది చాలా ఉదాహరణమైనటువంటి విషయం. ఇవాళ ఇది ఇంద్రగంటి మోహన్ కృష్ణ, అలానే ఒక నటుడు ప్రియదర్శనం, వీరందరూ కూడా ఈ సందర్భంగా మీ అందరి తాలూకు ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటిది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారికి మంచి భవిష్యత్తు ఉండాలని మీ అందరి తరఫున కూడా బాగుందని ప్రార్థిస్తున్నాను. పోతే ఇవాళ రంగస్థలం అనేటువంటిది చలనచిత్ర పరిశ్రమ కూడా అధిగమించి ఒక రంగస్థలం నుంచి వచ్చినటువంటి వ్యక్తి రచయిత, ఒక స్క్రీన్ ప్లే రైటర్, మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అటువంటి వాటిని ప్రోత్సహించడం చాలా అవసరం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్లో
నాటకానికి ఉన్న ప్రాముఖ్యతని చెప్పి పిల్లల చేత నాటకాలు వేయించి మళ్ళీ నాటకాలకి పూర్వపు వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి బాదంగిరి సాయి గారు చేస్తారనే నమ్మకం ఉంది. దాని ప్రయోగమే ఈరోజు మనం చూసిన భారతం. అదే నవరసమూర్తి గారు ఇక్కడ ఉన్నారు. నవరసమూర్తి గారు, సీతాలక్ష్మి గారు ఒకసారి జోగారా గారు అది సాయి. ఆయన డైలాగులు అంటే కూడా నాకు చాలా ఇష్టం. రచయిత నటుడు అనగానే మనకి చాలా విశిష్టత కనిపిస్తుంది. అలాగే ఈరోజు రంగసాయి జీవన సాఫల్య పురస్కారం ఆయనకి ఇవ్వటం విశాఖపట్నం ప్రజలందరూ చేసుకున్న మంచి అదృష్టంగా భావిస్తూ, విశాఖపట్నంలో నాటకం అంటే బాదంగిరి సాయి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి నాటకాలని ప్రతి సంవత్సరం కూడా 3-4 ప్రోగ్రాంలు నాటకాలను ఏర్పాటు చేసి నాటకాలను ఎంతో ప్రోత్సహిస్తున్నాడు. అలాగే ఇందాక అందరూ చూసాం, చిన్నపిల్లలు చేసిన ఏకపాత్రాభినయాలు, నాటక పాత్రలు అన్నీ కూడా చాలా బాగా చేశారు. ఇలాంటి కార్యక్రమాన్ని బాదంగిరి సాయి ఇంకా చెయ్యాలని చెప్పి ఆయనకి పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తూ సెలవు తీసుకుంటాం. బ్యాంక్ అయిపోగానే ఆయన చేసే పని ఏంటంటే నాటకం నటించటం. ఇప్పటికి 40 ఏళ్ల నుంచి అదే పని. ఏ డ్రామా అయినా దాన్ని కొత్తగా ప్రజెంట్ చేయాలంటే భాష గారి తర్వాతే. సో ఇప్పుడు ఇవాళ ఒక సంస్కరణం లాగా కొత్తదనాన్ని రంగస్థలానికి ఆపాదించవలసిన వ్యక్తులు చాలా అవసరం. అటువంటి వ్యక్తి ఇవాళ భాష గారు ఇక్కడ ఈ రంగసాయి దర్శక ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేయడం అనేది రంగసాయి తమ గౌరవంగా భావిస్తుంది వారికి. కాబట్టి అలాగే పెద్దలు అంటే ఒకవేళ గురుభావం ఉండొచ్చు మన భరణి గారి పట్ల, కానీ ఏదో ఒక మాట చెప్పి కూడా తప్పించుకోవచ్చు. కానీ చాలా సిన్సియర్గా వచ్చేసారు మీ ఇద్దరికి. ఒకసారి మనందరం గట్టిగా సపోర్ట్ చేయాలి. ఓకే, మామూలు విషయం కాదు. వారు కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నారు సార్. మీకు చాలా నాటక రంగం రుణపడి ఉంటుంది మీ యొక్క సేవలు. సో మీరు ఇవాళ రంగసాయి నాటక సేవా పురస్కారాన్ని అందుకోబోతున్నారు. వారికి ధన్యవాదాలు. ఈ కళలన్నింటినీ ప్రోత్సహించడానికి ఎప్పుడు ముందుంటుంది. కళాభారతి లాస్ట్ ఇయర్ అయితే ఇండియాలో హైయెస్ట్ అంటే నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ బెంగళూరు ముంబై షణ్ముఖ ఆడిటోరియాన్ని కూడా క్రాస్ చేశాం సార్ లాస్ట్ ఇయర్. ఇంకా బాదంగిరి సాయి ఇక్కడ ఉన్నారు ఒక 5-6. నేనైతే ప్యాషన్గా అనుకుంటా పిచ్చోళ్ళంట. అంత పిచ్చోళ్ళు బట్టి వీళ్ళంతా ఇంత అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ చాలా లిమిటెడ్ అండి. బట్ వాళ్ళ దానికి డెడికేషను అంత గొప్పదన్నమాట. వాళ్ళ ప్రోగ్రామ్సే మా కళాభారతిలో దగ్గర ఒక 100 వరకు ఉంటాయి. మా సొంతవి ఒక 70 ఉంటాయి. ఆ విధంగా లాస్ట్ ఇయర్ 270 ప్రోగ్రామ్స్ చేయగలిగాం. ఈ కళాభారతిని ఒక విధంగా ఆయన మాకు ప్రోత్సహిస్తున్నారు. ఆయనకి ఎప్పుడూ మా ప్రోత్సాహం ఉంటుంది. విశాఖపట్నం సాంస్కృతిక రాజధాని అవటానికి కారణం వన్వే కళాభారతి. దానికి ఎన్నుముగ్గా ఉన్న వీళ్ళందరూ కావాలి. మా వీరభద్రరావు గారు, బాదంగిరి సాయి, ఇలా అందరూ మీ అందరికీ ఎప్పుడు మా ప్రోత్సాహం ఉంటుందని తెలియజేస్తూ సెలవు. హైమ గారు కూడా వెళ్ళి ఆశీస్సు తీసుకోవచ్చు. నవ్య కూడా వెళ్ళాలి. వాళ్ళ అమ్మాయి నవ్య. ఒక గోల్డ్ మైన్ అనమాట. అంటే ఇట్లా ఎంత దూరం ఇంకా వస్తూనే ఉంటుంది ఇట్లా. సో కానీ ఇంత తొందరగా, చాలా తొందరగా వారికి ఇంకా జీవిత సాఫల్య అవార్డు చాలా తొందరగా ఇస్తున్నారు నాకు అనిపిస్తుంది. ఇంకొద్ది రోజులు ఆగొచ్చు, అంటే కొన్నేళ్ళు అయినా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే
చాలా పీక్ పర్ఫార్మెన్స్లో ఉన్నారు మా భాషలో చెప్పాలంటే వారు. ఇప్పుడు ఇంకొక 5-6 సినిమాలు అలవోకగా చేస్తున్నారు. మణిరత్నం లాంటి పెద్ద పెద్ద దర్శకులతో పనిచేస్తున్నారు. అంటే మేము ఇంకా కలలు కంటున్నాం అలాంటి వ్యక్తులతో పనిచేయాలని. మీరు ఇట్లా ఏం సంగతి ఎంత అర్థం వాళ్ళ అని ఎంతో ఫ్రీగా ఎన్ని భాషల్లోకైనా వెళ్ళేసి వారి ప్రావీణ్యాన్ని, వారి గొప్పతనాన్ని, తెలుగు భాషని, తెలుగు చలనచిత్రాలలో ఒక కొత్త స్థాయికి, కొత్త కొత్త పర్ఫార్మెన్స్ పీక్స్కి తీసుకెళ్తున్నారు. సో నేను అంత చెప్పేంత అర్హులు కూడా కాదు, అంత విద్వత్తు కూడా లేదు నాకు. బట్ వారి స్టేజ్ అంటే ఇందాక అన్నట్టు వారు ఇక్కడ ఉంటేనే అక్కడ ఉంటే సరిపోద్ది అని అనుకునే వారి పక్కన చేరేస్తే నాకు అట్లా నాకే అవార్డు ఇచ్చినంత ఫీల్ అవుతుంది. వీటి కోసమే కలలు కంటాం, ఇట్లాంటి గొప్ప వాళ్ళతో పనిచేయాలని. అలాంటి గొప్ప వాళ్ళతో పనిచేసే అవకాశం దొరికినప్పుడు ఇంక అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది. సో ముందుగా ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు బాదంగిరి సాయి గారికి నేనే వెళ్ళలేదు సార్, కూర్చోండి పర్వాలేదు అది. సో థ్యాంక్ యూ సార్. మీరు మీ వేదిక ద్వారా అలాగే మీ సంస్థ ద్వారా నాకు ఈ అవకాశాన్ని ఇప్పించినందుకు. నేను ఇక్కడికి వచ్చి నించొని వీళ్ళందరికీ ముందు స్టేజ్ మీద ఉండడం నాకు చాలా గొప్ప విషయం. ఇందాక మీరు ఏదో హార్ట్ బ్లాక్స్ అన్నారు, ఏం లేవనుకుంటా. ఐ థింక్ మీకు మైండ్ బ్లాక్ లేనప్పుడు ఇవన్నీ పెద్ద విషయం కాదు. సో మీకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మరిన్ని ఇలాంటి కార్యాలు నిర్వహించాలి. మీరు కళకి ఇంకెంతో సేవ్ చేయాలి. అంటే నేను అంటే ఆ బాబుని చూస్తే అర్థమైంది నాకు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని. ట్యూషన్ ఏమైనా చెప్తే చెప్పు, నేను కూడా వస్తా. తెలుగు మాట్లాడడం ముందు అట్లా నేర్చుకోవాలి నేను. బట్ అదే సో బట్ థ్యాంక్ యూ. ఇక్కడ అందరు మీరందరూ డిన్నర్ టైం అయింది కదా మీకు? అవును, నాకు కూడా ఆకలి వేస్తుంది. ఇక్కడ కడుపు నిండుతుందని ఇక్కడికి వచ్చిన. బట్ థ్యాంక్ యూ మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఏంది నేనా? బాబుకి ఇస్తున్నదా? పెద్దోళ్ళ ముందు అట్లాంటివి చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. సార్ ఇంకా నాకేం తెలియదు, ఇది ఒక్కటే చేస్తాను నేను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. తర్వాత అవార్డ్స్ కూడా పాపులర్ అయ్యి ఒక పెద్ద దీనికి వెళ్తాయని ఆశిస్తున్నాను. దీనికి యాక్చువల్గా నేను కూడా చేద్దాం అనుకున్నాను హైదరాబాద్లో. ఈ మధ్య పుస్తక రచనలు, డాక్యుమెంటరీ తీయడంలో చాలా బిజీ అయ్యి, కానీ మీరు దీనికి 100% అర్హులు. ఎందుకంటే నేను అన్నీ చేస్తా, కానీ వారి ఆశ శ్వాస అంతా మన సాయి గారిది డ్రామా, థియేటర్. అసలు చిన్నపిల్లడు అయిపోతాడు ఏమిటో డ్రామా అంటే. చెప్పలేము ఎంత ఆనందం అంటే. చూడండి, పళ్ళు ముయ్యట్లా అలా చక్కగా చిరునవ్వులు అలా చూస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. ఆయన నాటకం అంటే అంత ఇష్టం. సో మీరు 100% వర్త్. ఇది అద్భుతమైనటువంటి కొత్త కాబట్టి మీరు మంత్రిగా కానీ అంతకుముందు నాటక రంగంతో అనుబంధం కానీ మీరు ముఖ్య అతిథిగా ఉండటం చాలా సంతోషంగా ఉంది, చాలా యాక్టివ్గా ఉంది, సంతోషం. ఇవాళ ఇంకా మా ప్రత్యేకంగా వైజాగ్లో కళలు ఇంకా కొనసాగుతున్నాయని మీ అందరికీ తెలుసు. విజయ్ కుమార్ గారు, సూరపల్లి విజయ్ కుమార్ గారు, వారి ప్రోత్సాహం ఎంత ఉందో ఇప్పటికీ వారు దశాబ్దాలుగా ఈ సేవ కొనసాగిస్తున్నారు. మరి వారు ఎంత పెద్ద బిల్డర్, ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ నడుపుతున్నారు, ఎంత సేవ చేశారు అని మనకు తెలిసిన విషయం. కానీ ఇవాళ అలాంటి వ్యక్తులు ఉండబట్టి ఇంకా కళ అనేది పరిడవిల్లుతుంది. అయ్యా మీకు నమస్సులు. ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు ఇందులో. మళ్ళీ ముఖ్యంగా మనం అభినందించాలి ఏంటంటే అష్టాచమ్మ మొదలుకొని గారి దగ్గర శిక్షణ పొందటమే కాకుండా నటనలో, ఆ తర్వాత ఇప్పటికి మొత్తం నాకు తెలిసి 57 అవార్డులు అందుకున్నాడు ఉత్తమ నటుడుగా. 57 సార్లు థియేటర్లో. 1980 మొదట్లో నాటక రంగం అంతా ఎలా ఉంటుందంటే చాలా హెవీ సెంటిమెంట్ డ్రామాలు, మహిళా ఆర్టిస్టులు, సెట్టింగులు, డబ్బులు ఉండేవి కావు. అంటే నాటక ప్రదర్శనకి ఎంత ఎక్స్పెన్సివ్గా ఉన్న టైంలో భరణి గారు ఆలోచించారు. ఆయన అప్పుడు నటిస్తూ ఉంటారు, అప్పుడిప్పుడే రాయటం బిగిన్ చేసి నాటక రంగాన్ని ఒక మలుపు తిప్పాలి. ఈ లేడీ ఆర్టిస్టులకి ఇంత పేమెంట్ ఎక్కడి నుండి ఇస్తాం, ఈ సెట్టింగ్ ఏంటి, ఇవన్నీ ఖర్చు ఎవరిస్తారు, నాటకం వేస్తే అప్పట్లో ఎంత ఇస్తారు,
దాంట్లో సగమే రావు. అప్పుడు వారు పెన్ను పట్టుకొని రాసిన డ్రామాలు మనకు తెలుసు. చలిచదుగుర్రం, గోగ్రహణం, జంబూద్వీపం, కొక్కరకో, ఇట్లాంటి ఎన్నో డ్రామాలు రాసి అవి జస్ట్ మనం వీధి నాటకాలకు బయట వేయచ్చు, ఆడిటోరియంలో వేసేయచ్చు. దానికి సెట్టింగ్ అక్కర్లా, మహిళా కళాకారులు అవసరంలా. ఆయన ఒక కొత్త మలుపుని తెలుగు నాటక రంగం తిప్పారండి. 1980s అయ్యా మీ వల్ల కొత్త దిశ నాటక రంగం. అంటే వారి మాటల వల్ల శివ, లేడీస్ టైలర్, తెలుగు సినిమా కూడా మలుపు తిరిగింది కాదన్నా. అలాగే నాటక రంగాన్ని మలుపు తిప్పి ఇలా కూడా చేయొచ్చు నాటకాలు అని చూపించిన మహానుభావుడు ఆయన. అందుకు ఇవాళ మెయిన్ అసలు నాటకం ఇది థియేటర్ అవార్డ్స్ మెయిన్ మనం. ఎందుకంటే ఈ సంగతి చాలామంది తెలియదు. ఆయన గొప్ప నటుడు అనుకుంటాం, గొప్ప రచయిత అనుకుంటాం, కానీ నాటకాలు ఇన్ని నాటకాలు రాశారని ఇంత. అదేవిధంగా మా గురువు గారు దాడి వీరభద్రరావు గారికి, రమణ గుప్త గారికి, ఇంకా వేదిక నచ్చినటువంటి పెద్దలందరితో ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ రోజున రంగసాయి ద్వారా మాన్యశ్రీ తనికెళ్ళ భరణి గారికి రంగసాయి జీవన సాఫల్య పురస్కారం ఏర్పాటు చేసినటువంటి బాదంగిరి సాయి గారు విశాఖపట్నంలో గత 30 సంవత్సరాల పైచిలుగా కళని ప్రోత్సహిస్తూ కళాకారుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి రంగసాయి బాదంగిరి సాయి గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మంచి కార్యక్రమాన్ని విశాఖపట్నానికి గౌరవం వచ్చే విధంగా మరి ఎంతోమంది ప్రముఖులు వేదిక అంచారు. వారందరి సమక్షంలో తనికెళ్ళ భరణి గారు మరి తెలుగు సినీ పరిశ్రమలో ఒక మహోన్నతమైనటువంటి ఆర్టిస్ట్గా మన ప్రజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మనవలు పొందిన తనికెళ్ళ భరణి గారికి మన విశాఖపట్నంలో మరి మనందరి సమక్షంలో ఇది జరగడం చాలా సంతోషకరం. ఇది మన విశాఖపట్నానికి గౌరవం, ఇది కళాకారులకు గౌరవం. మరి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి సాయి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. జై హింద్. గారి దగ్గర నుంచి నాకు పరిచయం అండి. వాళ్ళందరికీ తెలుసు. అంటే అనేక తరాలను నేను చూసా, కానీ సినిమా వాళ్ళు అంటేనే ఒకలాంటి ఎనర్జీ నాకు. అంటే నాకు అభిమానం, బట్ ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే కొద్ది దూరంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక ఉత్తమమైన ఒక మల్లెపువ్వు లాంటి మనిషి భరణి గారు. ఇంత చక్కని, ఇంత స్వచ్ఛమైన, ఇంత పువ్వు లాంటి మనిషి నేనైతే చూడలా. అయ్యా మీరు ఉన్న కాలంలో మేము ఉండటం, మీతో ఇలా ఉండటం, మీతో గడపటం, మీ ఇంట్లో మేము వచ్చినప్పుడు మీరు భోజనం పెట్టడం, ఇవన్నీ మాకు ఒక తీపి గుర్తులు, ఒక మధురానుభూతి. మా అదృష్టానికి మేమే పొంగిపోతున్నాం. సో ఇటువంటి ఒక గొప్ప జన్మ కలిగినటువంటి భరణి గారు, వారు ఎంత ఎనర్జెటిక్ అంటే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక 3 గంటలు కూర్చుంటే వారి అంత ప్రవాహం, ఆ సాహితీ ప్రవాహాలు ఉంటాయి. అవి చెప్తుంటే, అవి వింటుంటే, అవి ఆనందపడుతుంటే, అబ్బా కాలం ఇలా ఆగిపోతే బాగుండు, ఇలా ఆగిపోతే బాగుండు అనిపిస్తే అంత అనుభూతి పొందుతాం. అంతటి సరస్వతి తనలో నింపుకున్నటువంటి వ్యక్తి. సో వారు ఇవాళ ఈ పదం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు సెట్ చేశారండి. జీవన సాఫల్య పురస్కారం అనేది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అంటాం. అచ్చ తెలుగులో జీవన సాఫల్య పురస్కారం అనేది డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు పెట్టిన పేరు. ఆ పేరుతో ఇవాళ రంగసాయి రంగస్థలానికి జీవన సాఫల్య పురస్కారం అందుకోవడానికి 100కి 100% అర్హులైనటువంటి పెద్దలు భరణి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంత ఏమంటారు, ఇంతమందిని గ్యాదర్ చేసి ఒక థియేటర్ ఫంక్షన్, అంటే నాటకానికి సంబంధించిన ఒక ఫంక్షన్ని చేయగల సత్తా వైజాగ్లో ఒక్క మగాడు బాగా చేస్తాడు. అంటే చాలామంది ఉండొచ్చు, కానీ మీ అంత ప్యాషన్ కూడా కాదు, పిచ్చి అంటాం చూడండి, అది అందరికీ ఉండదు. సో అయితే ఇక నా అయిపోయిన స్పీచ్. అంటే వీళ్ళందరి గురించి చెప్దామని మళ్ళీ మైక్ దొరకదు. సో కాకపోతే నేను ఈ మధ్య వెంకయ్యనాయుడు గారి పైన పుస్తకం రాస్తే అది జూన్లో మోడీ గారు రిలీజ్ చేశారు. అదొకటి నాకు చాలా ఆనందం వేసింది. అయితే ఆ పుస్తకాలు ఇంకా నా చేతికి రాలేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు రిలీజ్ చేశారు నేను సావిత్రి గారి మీద చేసిన బుక్ని. ఆ
ఆ బుక్ నేను ఎక్కువ కాపీస్ తేలేకపోయా. ఒక్కసారి భరణి గారి చేతుల మీదుగా నాకు దాడి వీరభద్రరావు గారు, మన టీవీదర్శిని గారు, విజయ్ కుమార్ గారు అవే మళ్ళీ మేము షూట్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్లా బయటకు తీసుకొచ్చేవాళ్ళం. అంత గొప్పతనం ఉంటుంది వారి రైటింగ్లో. ఆయన ఇక్కడ చాలా తక్కువ మందికి వారి నాటకాల గురించి తెలుసు, వారు రచించిన నాటకాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. బట్ ఇక్కడ ఉన్న ఎంతోమంది ఉన్న మీ ద్వారా ఆ విషయాన్ని ఇంకొంతమందికి చేరేలా చేయాలని నేను అందరి వారు అందగారు తనికెళ్ళ భరణి గారు పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం జగన్నాథపురం గ్రామంలో టీవీఎస్ఎస్ రామలింగేశ్వరరావు లక్ష్మీ నరసింహ దంపతులకు 1954 జూలై 14వ తేదీ జన్మించారు. తన జీవితంలో ఎన్నో మైలురాళ్ళు అధిగమించారు. జీవిత భాగస్వామి భవాని, కుమారుడు మహాతేజ, కుమార్తె సౌందర్యలహరి. తెలుగు సినిమాలలో అనేక హాస్య ప్రధాన పాత్రలు పోషించారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి కాళీ సినిమాకు చక్కటి సంభాషణలు అందించి మంచి పాత్రను పోషించారు. ఇప్పటి వరకు 320 సినిమాలను నటించారు. కనుక ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో హైదరాబాద్లోని రైల్వే కళాశాలలో ఓ నాటకం వేయాల్సి వచ్చినప్పుడు అద్దె కొంప అనే నాటకం భరణి గారి సినీ సంభాషణలో నన్ను ఎట్లా డిసైడ్ చేసింది యమలేల వాడు మగాడే బుద్ధి అతడు మూడదయ రాజు. ఇలాంటి సంభాషణలు ఆయన చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్ళాయి. ఇక సంపూర్ణ సినిమా కోసం ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు, మిథున చిత్రానికి 2012లో ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డు పొందారు. ఇక రచనలు నక్షత్ర దర్శనం, పరికిణి, ఎందరో మహానుభావులు మాత్రమే శ్రీ మురళీ కళా నిలయం సంస్థకు రచయితగా కొరకు ఏర్పడదు. అది భరణి గారికి నాటక రచయితగా నిలబడడానికి సహకరించింది. ఆయన ఆ సంస్థ కోసం 10 నాటకాలు రాశారు. ఆ నాటకాలకు సుందరం దర్శకత్వం వహించారు. అందులో శ్రీవాదాన్ని బలపరుస్తూ రాసిన గోగ్రహం నాటకం సాహిత్య అకాడమీ పురస్కారం అందుకుంది. తనికెళ్ళ భరణి గారు రాసిన చల్చల్ గురువు నాటకం చూసిన రామరాజు హనుమంతరావు గారు రారపల్లి ద్వారా వంశీకి పరిచయం చేసి కంచుకోవటం చిత్రానికి రచయితగా నటుడిగా చేశారు. లేడీస్ స్టైల్ చిత్రానికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత శివ చిత్రంతో నటుడిగా అవకాశం పొందారు. దాదాపు 60 చిత్రాలకు పనిచేసిన అవకాశం లభించింది. తెలంగాణ యాసలో మాటల రాగంలో సిద్ధహస్తులు, ముందు ముందు పెంకిపల్లం చిత్రంలో కథానాయిక పూర్తిగా తెలంగాణ యాసలో మాట్లాడేటువంటి ఆ సంభాషణ భరణి గారు రాశారు. కనకల భరణి చలనచిత్ర నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. సొగసు చూడుతారమా, డిగ్రీ పావురమా, మావిచిగురు, పరదేశీ చిత్రాలలో భరణి ఉదాత్తమైన నటులు ప్రదర్శించారు. కామెడీ, వీళ్ళని బాధ్యత పాత్రలతో ప్రజాదరణ పొంది నటులుగా నిలదొక్కున్నారు. దాదాపు 200 పైచిలుల్లో చిత్రం కాకుండా నాటకాలకు నటన బాధ్యత కూడా వహించారు. భరణి గారు రచించిన గోగ్రహం, కొక్కరొక్కో, గొయ్యి ఈ నాటకాలు సుందరం దర్శకత్వంలో ప్రదర్శించబడ్డాయి. నాటకాలలో భరణి గారు అత్యధికంగా విలన్ పాత్రలు పోషించారు. ఇక దర్శకునిగా అతి ముఖ్యమైనది విజయం. ఈ చిత్రం మన యొక్క రాజ్యంలోని ఎం ఆనందరావు గారు నిర్మించారు. బాసుబ్రహ్మణ్య గారు, లక్ష్మి గారు నటించారు. అతి ముఖ్యమైనటువంటి ఒక్క నిమిషం సార్, అక్కడ షీల్డ్ ఉంది సార్. అక్కడ షీల్డ్ ఉంది సార్. అక్కడ ప్లీజ్ థ్యాంక్ యూ సార్. ఎస్ మన్నించారు. వారందరూ కూడా భరణి సార్ని సత్కరించుకోవడానికి, అందుకని కాస్త ఎదురు చూసే సమయం. పౌరాణిక నాటక రంగానికి సంబంధించి నన్ను ఎంపిక చేసినటువంటి సాయి గారికి, అలాగే ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క పెద్దవారికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం రావడం అన్నది నిజంగా నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అనమాట. ఏదో జన్మలో ఇంత పెద్దవాళ్ళ ముందు నాకు ఈ సన్మానం జరగడం అన్నది నిజంగా నేను చేసుకున్న పుణ్యం. ఇది నా తల్లిదండ్రుల దీవెనలుగా భావిస్తున్నాను. నేను ఈ సంవత్సరానికి ఇది నాకు మొట్టమొదటిసారిగా వారందరూ కూడా భరణి సార్ని సత్కరించుకోవడానికి, అందుకని కాస్త ఎదురు చూసే సమయం. కార్యక్రమం చాలా ఉందండి. నేను సంచరిస్తున్న నాటకంలో ఇప్పుడు సుమారుగా 30
సంవత్సరాల నుంచి ఇదే వృత్తిగా నేను నాటక ప్రదర్శనలు ఇస్తున్నాను. కళామ తల్లినే ఈ నాటకం ఇదే వృత్తిగా భావిస్తూ అందరికీ కూడా అందరి మనల్ని పొందుతూ మీలాంటి పెద్దవాళ్ళు ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నాను. నేను ఈరోజు మాత్రం ఇది నేను మర్చిపోలేను. తనికెళ్ళ భరణి గారు చేతుల మీదుగా నాకు సన్మానం జరగడం అనేది నిజంగా అది చాలా ఇప్పటికీ నేను తలుచుకుంటే నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం అవుతుంది సంతోషము. ఒకసారి సార్ మేము మందరాల పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారు 50వ స్వర్ణోత్సవ సందర్భంగా ఆయన అక్కడికి వచ్చారు మందరాల గ్రామానికి. ఎందుకంటే ఎందరో రాసిన ప్రభుత్వ నాటక రచనలు, నాటక సాహిత్యాన్ని మొత్తాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. ఆయన డిజిటల్ అంటే నాటక సాహిత్యాన్ని మొత్తం డిజిటలైజ్ కూడా చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. దీని అందరికీ ఆయన ఒక్కరి వల్ల అది సాధ్యమయ్యే విషయం కాదు. దాని మా అందరి సహకారం కూడా కావాలని తెలియజేస్తూ నాకు ఈ అవార్డు అందించిన అందరికీ ఈ సభ చేసి నాటకంలో యువత రావాలి అంటే చాలా నాటక జరుగుతూ ఉంటాయి భవిష్యత్తులో. యువత ఎందుకు రాదు అంటే అక్కడ యువకులకు కూడా ఏదన్నా ప్రోత్సాహకరంగా ఏదన్నా ఒక అవార్డు కూడా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం. మిగిలిన అవార్డుతో పాటు ప్రత్యేకంగా యువతని ప్రోత్సహించడానికి నాటక పరిషత్ వాళ్ళు ఒక అవార్డుని ప్రత్యేకంగా పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాటకాల వల్ల ఎటువంటి డబ్బులు రావు. ఎందుకంటే వచ్చేదల్లా మీ ప్రేక్షకుల నుంచి వచ్చే చప్పట్లు, మీ వీళ్ళనే మా ఎనర్జీ. దానికోసం మేము నాటకం 45 నిమిషాలు గంటన్నర నాటకం వేస్తాం. పూర్వక నమస్సుమంజలి. నాకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం మా నాన్నగారు బగారి విజయసాయి గారు నాకు ఈ నాటక కళా రంగాన్ని అంటే ఇందులోకి వెళ్ళమని చాలా బాగా ప్రోత్సహించారు. వారే మాకు గురువుగా భావించాను. నేను ఆయన దగ్గరే అన్నీ నేర్చుకున్నాను నేను. అండ్ మా తాతయ్యలు అచ్చితాతయ్య గారు ఇంకా అండ్ రామ్ తాతయ్య ఇంకా మా తాతయ్య నాటక కళా రంగానికి ఎంతో సేవ చేశారు. వారిని నేను ఈ సమయంలో తలుచుకుందామని భావిస్తున్నాను. అంటే ఇంకా ఇలాంటి పెద్దవాళ్ళ ముందు ఇంకేం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. నా ముందు అందరూ చెప్పారు. వాళ్ళు చెప్పిందే నేను చెప్దాం అనుకున్నాను. వాళ్ళు మీకు ఎలాగా వ్యక్తపరిచారు. నాటకం జీవించాలనేదే నా తలకు ముఖ్యం. నేను ఎంతవరకు అయితే సేవ చేయగలను అంతవరకు నేను సేవ చేస్తాను నాటక రంగానికి వ్యక్తం చేస్తున్నాను. ధన్యవాదాలు. కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా ఇబ్బంది. మొన్న సురభి అంటే ప్రేక్షకులే పోషకుడు, సంస్థలే రాజపోషకుడు, వ్యక్తులే మహారాజ పోషకులుగా ఒక కార్యక్రమం నిర్వహించామండి. అది భానుదయ నాట్య మండలి 7 రోజుల సురభి నాటకోత్సవాలండి. నా జేబులోంచి ₹1 కూడా వారికి ఇవ్వలేదండి. ₹1 కూడా నేను ఇవ్వలేదండి. అనౌన్స్మెంట్ ఎట్లా చేశానంటే సురభి వారిని అడిగాను, మీకు నేను ₹1 ఇవ్వలేను, వచ్చేస్తాం మీ రంగ సాయం చేయాలన్నా. ప్రేక్షకులకి అంతమంది 500, 1000 వీరందరూ నండి అలాగే ₹3,50,000 వారికి అందజేయడం జరిగిందండి. ఇది నాకు తెలిసి భారతదేశ నాటకాల చరిత్రలో తొలి ప్రయోగం అని. ఇంకా నేను చేయలేను, టికెట్ కొనడం కూడా ఇబ్బంది అవుతుంది. అది మీరే అలాగే పెట్టి చేశాను. అయితే ఇప్పుడు అనౌన్స్మెంట్ ఏంటంటే ఇది యాక్చువల్గా ఇది నేను పుట్టినరోజు నేను ఎప్పుడు అనుకోలేదండి. నేను 30 సంవత్సరాల నుంచి ఆగస్టు 1 ఇది బుక్ చేస్తున్నాను. అయితే ఫేస్బుక్ మహిమ వల్ల నా పుట్టినరోజు అని తెలిసింది. నాకు ఎంత వస్తుందో నేను అనుకోలేదు. నాకు అది ఇష్టం, అయిష్టం కూడా నా పుట్టినరోజు అనేది. అయితే 14వ వార్షికోత్సవ వేడుక సందర్భంగా అనౌన్స్మెంట్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఆగస్టు 1, 2, 3 ఈ 3 రోజులు సురభి నాటకోత్సవాలు నిర్వహిస్తానండి. 1, 2, 3 సురభి వారికి నేను ₹1 ఇవ్వను. వీరు థియేటర్ ఫ్రీగా ఇస్తున్నారు. 3 రోజులు కంచె నచ్చుతరావు గారు భోజనం పెడతా అన్నారు. ప్రేక్షకులందరూ కూడా వాళ్ళకి డొనేట్ చేశారు సార్. మీడియా అంతా కూడా సాయి తన సొంత వాదనుకుంటారు. అట్లాగే నాకు రంగస్థలం డైలీ పేపర్ ఉందండి. ఆ పేపర్ ద్వారా అందరికీ పరిచయం అయ్యాను. తప్పకుండా ఈ ఒక్క విషయం అంటే సురభి నాటకం ఆగస్టు 1, 2, 3 అనౌన్స్ చేద్దామని మళ్ళీ మైక్ తీసుకున్నాను.